మనం పొద్దుటూరు నియోజకవర్గంలో పొద్దుటూరులో ఉన్నాము. ఇక్కడి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పొద్దుటూరులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి, ప్రజలకు ఏమేమి అందుతున్నాయి, అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిలో ఎవరు వస్తే బాగుంటుంది, అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ కడప జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది? రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు బాగానే పర్వాలేదు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు పోయిపోయడము, ఈ మార్కెట్ కట్టేయడము, ఇట్లా పారకు అనాథ పిల్లలకి పారల్లో పెట్టి వాళ్ళకి అందుబాటులో ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, మరి సార్ టీడీపీకి అవకాశం ఉంటుంది ఇక్కడ? అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, వీళ్ళ ప్రయత్నం వీళ్ళది. ఏమన్నా అవకాశం ఉంటుందా? అది దేవుని రాదా, అది దేవుని రాదా, మేము చెప్పలేము. 2 సార్లు అయింది కదా ఇక్కడ రాచమల్లి గారు. 2 సార్లు ఎమ్మెల్యేగా అతను గెలిచినారు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు గెలిచినారు. కాకపోతే వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు గెలుచుకుంటారని నమ్మకం వాళ్ళకి. నమ్మకం వాళ్ళకు ఉంటుందా? ఇప్పుడు అప్పుడు ప్రభుత్వానికి తేడా ఏమన్నదా? టీడీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా అంటే చాలా ఉంది. తేడా అంటే చాలా తేడా ఉండదు. చాలా తేడా ఉన్నదా? ఇప్పుడు మన టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయా, వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయా? టీడీపీకి కొంచెము నాకు తెలిసి తక్కువే అవకాశాలు. ఎందుకంటే ఇప్పుడులో ఉండేది అంతా వైసీపీ హవా ఉంది కాబట్టి వైసీపీ హవా నడుస్తుంది. వైసీపీ హవా నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన వైసీపీకే స్టాండ్ ఉంది. వైసీపీ స్టాండ్ ఉందా? ఏమేమి కార్యక్రమాలు చేస్తారు వైసీపీ వాళ్ళు వచ్చి? మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మార్కెట్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, బాగా అభివృద్ధి జరుగుతుంది సార్. అభివృద్ధి అంటే బాగా అని చెప్పలే కానీ అభివృద్ధి అయితే ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. అవును. ఇప్పుడు టీడీపీకి అనే అవకాశం ఉంటాయి సార్ ఇక్కడ? అదే సార్ స్టాండ్ ఉంది అంటే ఇప్పుడు వరకు అయితే వైసీపీ స్టాండ్ ఉంది, అటు ఇటు 2 సైడ్ ఎడ్జ్ ఉంది అనమాట. వీళ్ళకి కొంచెం ఒక 5% ఎక్కువ ఉంది వీళ్ళకు, టీడీపీకి ఒక 5%. ఎంపీకి ఎట్లుంటుంది సార్ ఇక్కడ? అవినాష్ రెడ్డి ఎట్లా చేశారు సార్ ఇక్కడ కడపకి? ఎంపీ అంటే చెప్పలేము సార్, అది చెప్పలేము ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ ఈసారి? జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడు? ఒక ఛాన్స్ అంటే ఇచ్చాము కదా, చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఈయనకి ఇచ్చాము. ఇప్పుడు ఎంబీఏ వాళ్ళకి వీళ్ళకి ఇంతవరకు స్కాలర్షిప్లు రాలేదు, ఎంటెక్ వాళ్ళకి ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, సర్టిఫికెట్లన్నీ కాలేజీలో ఉన్నాయి. ఇంకా మరి ఎలా చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. సో స్టాండ్ అనేది వైసీపీ అంటే పర్లేదు, కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు రావచ్చు. థ్యాంక్ యూ. ఏందమ్మా? ఖచ్చితంగా వైసీపీ వస్తారు. వైసీపీగా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు? ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అన్నీ చేశారు. అన్నీ అంటే ఏమేమి చెప్పండి. అన్నీ అంటే మీకు అమ్మఒడి ఇట్లా వస్తుందా? పింఛనీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు మంచిగా వస్తున్నాయా? అన్ని మంచిగా వస్తున్నాయా? ఇప్పుడు అందరికీ మంచిగా చేసినాడు. ఇప్పుడు ఉక్కు ప్రవీణ్ కానీ అవకాశం ఉంటుంది మేడం ఇక్కడ? ఉక్కు ప్రవీణ్ ఉంది కదా టీడీపీకి వెళ్ళి? లేదు, టీడీపీ రాదు. టీడీపీ రాదంటారా? మీరు ఇక్కడే ఉంటారమ్మా? నేను 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు ఇక్కడ పాలిటిక్స్ గురించి అంతా తెలియదు, కానీ ఒకసారి చంద్రబాబు నాయుడుకి కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఎంబీఏ చదువుకున్నాను, 2020లో నేను పాస్డ్ అవుట్. ఒక సెమిస్టర్ వరకే గవర్నమెంట్ ఫీజు వచ్చింది, తర్వాత 2nd, 3rd, 4th సెమిస్టర్ రాలేదు. మా సర్టిఫికేట్స్ కాలేజ్లో లాక్ అయిపోయాయి. మీరు ఫీజు పే చేస్తారా? పర్సనల్గా నా ఫీజు వచ్చేసి 50,000 వేశారు. ఇప్పుడు నాకు సర్టిఫికేట్స్ కావాలంటే నేను 50,000 పే చేయాలి, ఇవ్వాలి. ఆ గవర్నమెంట్ ఇచ్చేది లేదు, అది వచ్చేది లేదు. మేబీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మా సర్టిఫికేట్స్ మాకు తిరిగి వచ్చే అవకాశం ఉందేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు జగన్ గారు, ఇచ్చాము, చూస్తున్నాము. ఒక ఛాన్స్ చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాం. ఇక్కడ ప్రవీణ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది అంటారు మేడం? మేబీ ఉండొచ్చు. క్లీన్ ఎడ్జ్ ప్రవీణ్ గారికి ఒక 5% తక్కువ ఉందంటే మ్యాక్సిమం అయితే టీడీపీకి ఛాన్స్. ఒకవేళ టీడీపీకి వరదరాజు ఉన్నాడు కదా సార్, ఆయన పోటీ చేస్తుంది. ఆయనైనా అంతే, టీడీపీ అంతే. జగనన్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయా ఇప్పుడు మీ పొద్దుటూరులో? పర్వాలేదు సార్. పర్వాలేదా? మీ వ్యాపారాలు ఎట్లున్నాయి? అడిగాడికే ఉన్నాయి వ్యాపారాలు. మీకు లోన్స్ ఏమైనా ఇస్తారా దీనికి? దీనికి లోన్ ఇది అమ్మఒడి అంటే ఈ 45 ఏళ్ళదంటే అవన్నీ వస్తున్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు బాగుందా, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు బాగుందా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? ఈయన ఉన్నప్పుడు అన్ని పింఛన్లు అవి ఇవి అన్ని ఇళ్ళ కాడికి వస్తున్నాయి. ఇప్పుడు అది అంతకుముందు ఏదో ఆడపోయి తీసుకొచ్చుకుంటున్నారు ముస్లిం ముద్దగా అందరు పింఛన్లు అవి. ఇప్పుడు అన్ని వాలంటీర్లతో ఇళ్ళ కాడికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కమ్మా,
మరి ఇక్కడ రాజమౌళి గెలుస్తారా ఉక్కు ప్రవీణ్ కుమార్కి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏమో సార్ మళ్ళీ టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏమో సార్ ఏముంటుందో మళ్ళా మనకేం తెలియదు అంతగా. మనకు తెలిసింది మటుకు ఈ పథకాలంటే చెప్పగలుగుతున్నాము. అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మీ పొద్దుటూరు? పర్వాలే అంతే. పర్వాలేదంటవా? వస్తుంది అమ్మఒడి వస్తుంది మీకు? జగన్ అన్న చేదోడు వస్తుందా? అభివృద్ధి ఎట్లా చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రవీణ్ రెడ్డి గారు టీడీపీకి వెళ్ళి ఉన్నారు. ఏమైనా అవకాశాలు ప్రవీణ్ రెడ్డికి ఉంటాయా? రాజమౌళి రెడ్డికి గారు ఉంటాయా? వరదాలకి అయితే బాగుంటాయి. వరదాలకి అయితే బాగుంటాయి. ఎవరికి? వరదరాజు రెడ్డి. ఇంతకుముందు వరదరాజు రెడ్డి ఉన్నారు కదా సార్ అంతకుముందు? అంతకుముందు ఉన్నాడు. అంతకుముందుకు ఇప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ కనిపించిందా మీకు? ఏం లేదంటారా? మీకు కనిపించిందా? చెప్తున్నారు కదా, యాడ్ చేశాను, ఇది చేశాను, హాస్పిటల్ కట్టించాను, మార్కెట్ కట్టించాను. ఏమంటారు? ఏం కట్టలేదా? ప్రవీణ్ రెడ్డికి ఉంటుంది అవకాశం మరి? వరదరాజు రెడ్డికి ఉంటుందా? వరదరాజు రెడ్డి ఉండాలా? ఇప్పుడు సీఎం ఉన్నాడు, సురేష్ నాయుడు ఉన్నాడు కదా. సురేష్ నాయుడు బాగుంది, వరదరాజు రెడ్డి బాగుందంటవా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ పథకాలు పింఛన్ ఒకటి వస్తుందా? ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం రావాలి? జగన్ ప్రభుత్వమే రావాలా? జగన్ ప్రభుత్వం ఇప్పుడు అన్ని రావట్లేదు సార్, గంటి కదా రావట్లేదంటే మరి ఏం చేయాలంటే అయిపోయి బాగా చేస్తున్నాడు కాబట్టి అయిపోయి ఎన్ని రావడం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంట. రావాలి. మీ దగ్గర ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు అండి? ఇక్కడ నీళ్ళు గిట్లా మంచిగా వస్తున్నాయా? కరెంట్ మంచిగా వస్తుందా? గవర్నమెంట్ సౌకర్యాలు, హాస్పిటల్ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఉక్కు ప్రవీణ్ ఉన్నాయి కదా, ఆయన కూడా కొట్లాడుతుండు కదా. కొట్లాడితే కానీ ఏం నమ్మకం లే. నమ్మకం లేదా? జగనే వస్తాడా? మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు? బాగా అంటే ఏమేం చేస్తున్నాడు? అన్నీ ఏమేం చేస్తున్నాడు? అభివృద్ధి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాడు? హాస్పిటల్ బాగుందా? రోడ్లు బాగుందా? నీళ్ళు బాగుందా? డ్రైనేజ్ బాగుందా? బాగున్నాయి అంటే బాగున్నాయి, బాగాలేదంటే బాగాలేదా? ఏమంటావు? ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ప్రవీణ్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుంది ఇక్కడ? రాజమౌళి గారు అభివృద్ధి ఏమేం చేశారు సార్? రోడ్లు బాగున్నాయా? కరెంట్, గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుందా? స్కూల్స్ బాగున్నాయా? ఈసారి ఒక్క ప్రవీణ్ కానీ అవకాశం ఉంటుంది సార్ టీడీపీ? నాకు నాలెడ్జ్ లేదు. మీకు నాలెడ్జ్ లేదా? మేము బండి అమ్ముకోవాలా పోవాలా ఇవన్నీ లే. ఈ రోజు బండి ఖాళీ ఉండే అదే అమ్ముతున్నా, అవి మాట్లాడుకుంటున్నాం. మీ ఖాళీగా బండి ఉంటే ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఖాళీగా ఉంది? సరుకు రావడం లేదు. సరుకు రావట్లేదు. మీకు లోన్స్ వస్తాయా? మీరు డైరెక్ట్ మీ సొంత పైసలతో చేస్తారా వ్యాపారం? సొంత లోన్ కానీ వస్తుంది. లోన్ కూడా వస్తుందా? ఎంత తీసుకున్నారు మీరు? బండికి 10,000 ఇచ్చాను. బండికి 10,000 ఇస్తారా? ఎట్లా ఉంది వ్యాపారం? ఎట్లా ఉంది మరి? పర్వాలేదు, సరుకు రావడం లేని. సరుకు రావట్లేదండి. ఎమ్మెల్యే గారు ఏమన్నా చూస్తారా? మిమ్మల్ని చూస్తారా? సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే బాగా చేస్తా అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటారు. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ? పర్లేదంటే ఏమేమి చేస్తారు సార్? పర్వాలేదు, చేస్తున్నాడు ఆయన, చేసేకాడికి చేస్తున్నాడు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమేమి చేస్తున్నారు? ఇస్తున్నాడు కదా ఆయన, తెచ్చేకాడికి తెచ్చనే ఉన్నాడు. ఈ ప్రతిరూరికి మంచినీళ్ళు ప్రభుత్వం వచ్చింది తేవడం కానీ, చిన్నపిల్లలు ఆడుకునేదానికి పార్కు కానీ చేసేకాడి చేస్తూనే ఉన్నాడు. కానీ కనపడే వాళ్ళకు కనపడకపోతే మనం ఏం చేయాలి? ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ సీఎం గారు? అన్నీ వస్తున్నాయి. ఈసారి ఇప్పుడు ఇక్కడ ఉక్కు ప్రవీణ్ ఉంది కదా, ఉక్కు ప్రవీణ్ గారికి ఏమైనా అవకాశం ఉంటుంది సార్ సార్ టీడీపీకి? వరదరాజు రెడ్డికి అంతవరకు పోలేదు, అంతవరకు ఆలోచించాము. వచ్చేటి మనం చెప్తాము, చేసేటి. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా? అది ప్రజలు నిర్ణయించాలి. అది మీరే కదా అంటే వచ్చినట్టు ఉన్నట్టు చెప్తాము, అదంతా నిర్ణయించాలి. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించాలంట. జగన్ అన్న సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అమ్మఒడికి ఇట్లా మంచిగా చేస్తున్నా జగన్ అన్న? మీ ఎమ్మెల్యే గారు ఏం బాగా చేస్తున్నా ఇక్కడ? బాగా చేస్తున్నాడు మా ఎమ్మెల్యే, బాగా చేస్తున్నాడు. ఏమేం చేస్తున్నామ్మా? అన్ని చేస్తున్నాడు, మేము అడిగిపెట్టండి అన్నీ చేస్తున్నా. మీ రాజమౌళి గారు అన్నీ చేస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, మరి ఇప్పుడు ప్రవీణ్ రెడ్డికి అన్న అవకాశం ఉంటుందా టీడీపీకి? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి ఉన్నాడు. కాబోయే ఎమ్మెల్యే ఎవరు? కాబోయే ఎమ్మెల్యే ఎవరు అని చెప్పలేము సార్, ఇప్పుడు చెప్పలేము. ఉక్కు ప్రవీణ్కి అవకాశం ఉండదా?
90% వరదరాజు రెడ్డికి ఉంది. వరదరాజు రెడ్డికి ఉన్నది. ఎందుకంటే ఆయన ఏకగ్రీవంగా 5 మాటలు గెలిచినాడు, 25 ఏళ్ళు పరిపాలించినాడు. ఆయనకే ఇచ్చని అందాజుగా అనుకుంటా. లింగారెడ్డికి అంటే మంచి ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. వరదారెడ్డికి ఉందంటారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? జగనే వస్తారని నా చిన్న సార్. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయో రాలేదని పక్కన పెట్టండి. నాకు తెలిసి జగన్ వస్తారని కన్ఫర్మేషన్ ఇచ్చిన. జగన్ వస్తారని కన్ఫర్మేషన్ ఇస్తారు. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ? రాజమౌళి గారిది డెవలప్మెంట్ కార్యక్రమం ఏమేం చేస్తాం సార్ ఇక్కడ? ఏం చేసినాడంటే ఏదో ఇది జెండా ఒకటి పెట్టినాడు, ఇక్కడ టైం క్లాక్ ఏదో అది ఒకటి పెడుతున్నాడు. ఇక్కడ ఉంటే మార్కెట్ తీసుకుని అక్కడ పెట్టేసినాడు. జనాలు ఏదో కొంచెం అసౌకర్యంగా ఇబ్బంది పడుతూ ఉన్నారని నాకు, అంటే నా ఒక్కడే అభిప్రాయం అనేది కాదు కానీ జనాల అభిప్రాయం అది. ఇంకా వచ్చేసి కొన్ని డివైడర్లు, సేట్ కాలువలు, రోడ్లు ఇవన్నీ చేశాడు. కానీ పల్లెలలో మరి పంచాయతీలు ఆయన గ్రూప్లోనే ఉంటాయి. మరి ఎంతవరకు డెవలప్ అయినా మాకైతే తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా ఇక్కడ? నేను షాప్లో కూర్చోండేవాడిని. మీ షాప్కి రోజుకు 1000 మంది వస్తుంటారు, వస్తూ ఉంటారు. కానీ 50-50 చెప్తా ఉంటారు. తెలుగుదేశానికి కొంతమంది చెప్తా ఉంటారు, కాంగ్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంతమంది చెప్తా ఉంటారు, రాజమౌళి గారికి అభిమానం మీద కొంతమంది చెప్తా ఉంటారు. ఫైనల్గా టీడీపీకి అవకాశాలు ఉన్నాయంటారు ఇక్కడ ఏమన్నా కనీసం? అది జనాల నాడి మేమైతే చెప్పలేంగా, రాజకీయ నాయకులు అయితే కనుక్కుంటారు. ఇప్పుడు మేము ఎంత చెప్పినా వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు అన్ని వింటూ ఉంటాం, కానీ జనాల నాడైతే మేము కనుక్కోలేము. ఎమ్మెల్యే గారు ఎవరు? ప్రజెంట్ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. కాబోయే ఎమ్మెల్యే ప్రజలు ఓటు తర్వాత ఓటర్లు నిర్ధారిస్తారు. రాజమౌళి గారు ఏం అభివృద్ధి చేయలేదు సార్? చేయకుండా ఉంటారు, ఎంతో చేసి ఉంటారు కదా. ఏమేమి చేశారు సార్ ఇక్కడ? చూస్తున్నారు మీరే చూడండి, రోడ్లు బాగానే ఉన్నాయి. ఇంకా చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా, డ్రైనేజ్ దోమలు ప్రొద్దుటూరుకి చాలా దారుణం. ఇది ఎంత దారుణం అంటే ఇంత భయంకరంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. పొద్దుటూరునంత దారుణం ఎక్కడ లేదు. 365 రోజులు దోమలు, అది రూపం ఆపితే చాలు రోగాలు రాకుండా డాక్టర్లు బాగుపడుతున్నారు. సాయంత్రం నష్టపోతున్నారు. సాయంత్రం కొట్టట్లేదు, అది ఏయో నామకే వాస్తే కొడతారు. కొడితే దోమలు ఎందుకుంటే చెప్పండి, ఎవరినైనా అడగండి, నేనే కాదు ప్రతి ఒక్కడు చెప్తాడు. దోమలు భయంకరమైన దోమలు ప్రొద్దుటూరులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవు. 365 డేస్ దోమలే దోమలు. ఆ దోమలతో రోగాలు, డాక్టర్లు బాగుపడుతున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, వాళ్ళకి ఆదాయం. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి ఈసారి టీడీపీకి అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ ఉక్కు ప్రవీణ్ వరదారెడ్డి గారు ఉంది, 50-50 ఉంది. 50-50 కాదు, మళ్ళీ 50-50 అంటారు. ఇంత బాగాలేనప్పుడు మళ్ళీ 60 ఇవ్వచ్చు కదా టీడీపీకి? 60 ఇవ్వచ్చు, 70 ఇవ్వచ్చేమో. నేను ఒక్కటి డిసైడ్ చేసేది కాదు, ప్రజలంతా డిసైడ్ చేయాలి. ప్రజలందరూ డిసైడ్ చేయాలంటారా? రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? ఎవరైనా సరే అండి, ప్రజలకు మేలు చేసేవాడు నాయకుడే నిజమైన నాయకుడు. పార్టీ ఇది అదని కాదు. రాజధాని ఎన్ని ఉండాలి సార్? రాజధాని ఒకటే ఉండాలి. ఏది కావాలి మీకు? మాకు అమరావతి కావాలి. అమరావతి కావాలా? కర్నూలు చేసింది కదా. అమరావతిని ఎందుకంటున్నానంటే రాష్ట్రం మొత్తం సెంటర్ పాయింట్. అది సెంటర్ పాయింట్. ఎక్కడి నుంచి అయినా సరే ప్రజలు రావడానికి ఒక 5-6 గంటలు పడుతుంది. సెంటర్ పాయింట్ అది. ఎంతో ఇప్పుడు విశాఖపట్నం అంటున్నారు, మన రాయలసీమ వాళ్ళు కర్నూలు నుంచి కావచ్చు, అనంతపురం నుంచి కావచ్చు, ఎన్ని గంటల టైం పడుతుంది? ఎక్కువ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. దారుణం కదా. ఇది ఎవరు ఆమోదిస్తారు? ఒక అమరావతి అయితే బాగుంటుంది అంటారు. మీరు ఒప్పుకుంటారా? ఆమె ఒప్పుకుంటుందా? ఈయన ఒప్పుకుంటాడా? ఎంత నష్టం, ఎంత ఛార్జీలు, స్ట్రెయిన్, ఖర్చులు, అక్కడ పోయిన మళ్ళీ ఖర్చులు. ఒకటే రాజధాని కావాలంటారు. ఫైనల్గా ఒకటే రాజధాని కావాలి. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త, అంతే. అంతేనా? ఇది రామరాజ్యం కావాలి. రామరాజ్యం కావాలా? అంతే. ఓకే సార్. రైట్. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ? బాగా చేస్తారు. బాగా అంటే ఏమేం చేస్తున్నాడు సార్? అంటే మనకు ఇప్పుడు ఏం చేయలేదు. వ్యాపారానికి మనకు మీకు పింఛన్ వస్తుందా సార్? మీకు ఎంత వస్తుంది? 3,000 వస్తుందా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 2 నెలలు అయితే ఎలక్షన్. మరి ఎట్లుంది మరి ఇక్కడ? టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉక్కు ప్రవీణ్ రెడ్డి కానీ, వరదారెడ్డి కానీ? మనకేం సంబంధం. వైఎస్ఆర్కి వేయాలంటవా? వైఎస్ఆర్కి ఎందుకు వేయాలి?
మంచి పనులు చేస్తాడు ఏమేమి మంచి పనులు చేస్తున్నాడు? చెప్పాలి అన్నిటికీ మంచి అన్నిటికీ మంచి చేస్తుండా? టీడీపీ రావద్దా మరి? మళ్ళీ ఒక అవకాశం టీడీపీ కానీ ఇస్తారా? అవకాశం ఏం లేదు. ఆయప్పే ఇంట్లో కూర్చుంటే ఆయప్పకే వేసేది. ఆయప్పకే వేసేదా? ఎమ్మెల్యే ఎవరు మీకు? రాజమౌళి చౌదరి. రాజమౌళి చౌదరి. ఎట్లా చేస్తున్నాడు? బాగా అంటే ఏమేం చేస్తుంది చెప్పు. మీ యువకులకు నిరుద్యోగ అవకాశాలు కల్పించింది ఇక్కడ? ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఇక్కడ? ఏమైనా కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ టీ హబ్ లాంటివి ఏమైనా వచ్చినాయి ఇక్కడ? హబ్బులు వచ్చినాయి ఇక్కడ? సాఫ్ట్వేర్లు మంచిగా చేస్తాను చెప్పినావు కదా, మంచిగా చేస్తాను చెప్పినావు కదా. ఉద్యోగాలు కూడా రావాలి కదా మరి. ప్రైవేట్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలో లేకపోతే ఇంకా వచ్చినాయా? రావాలి. డెవలప్మెంట్ బాగానే కదా. డెవలప్మెంట్ టౌన్లో బాగుంది కదా. టౌన్లో బాగానే ఉంది. మీ బతుకు తెరువు కోసం ఏమైనా ఉందా అంటున్నా? ఏం పని చేస్తావు నువ్వు? చదువుకున్నా. డిప్లొమా చదువుతున్నావా? నీకు అమ్మఒడి వచ్చిందా? జగనన్న విద్యా దీవెన వచ్చిందా? అన్నీ వచ్చినాయి. ల్యాప్టాప్ ఇచ్చిరా? ల్యాప్టాప్ అని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలి? జగనే కావాలి. జగనే కావాలా? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్? ఏం మాకు అంతగా వాళ్ళ గురించి మాకు అంతగా తెలుదునా? మీకు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది సార్? మేము పెట్టుకోవాలి పంచాయతీలు, రాజకీయ నాయకుల గురించి మనం అవసరంలే. అది ఇక్కడ డెవలప్మెంట్ ఎట్టుంది సార్? ఇక్కడ ఇట్లా ఉన్నాయి చూడండి ఎట్టుందో. రోడ్లు బాగానే కనిపిస్తున్నాయి కదా. బాగా అంటే ఎవరికి బాగా వాళ్ళకి. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏమన్నాయా సార్? ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏం లేవు. ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? దోమల సమస్యలు? డెవలప్మెంట్ లేదు అంతే. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఏం లేదా? ఏం చేస్తారు చూడు, సంవత్సరమైంది అది వాళ్ళ నాశనం వేసారు రోడ్ల మీద. చూడు వాళ్ళ పరిస్థితి ఎట్టుందో, ఆడి ఇట్లా పుట్టాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకే కదా బిల్డింగ్ ఇచ్చేది. ఎప్పుడు ఇచ్చేది? వాళ్ళకి రోడ్ల మీద మన్నారు సార్. వాళ్ళు చిన్న సబ్బులు రోడ్ల మీద భోజనం లేక సత్సారు వాళ్ళందరూ. ఈయనకు ఇట్లా గంపలు ఎన్ని గంపలు అమ్ముతాను అడగని చెప్తాడు. రేపు వస్తుంది కదా, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి అయితే బిల్డింగ్ అని ఒక్క రోజులు కట్టరు కదా. ఇప్పుడు అనవసరం బాగులు కొట్టి నాశనం వేశారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. అవును సార్. ఉక్కు ప్రవీణ్ కానీ వరదారెడ్డి గారికి అవకాశం ఉంటుందా? లింగారెడ్డి గారి ఇట్లా ఇక్కడ టీడీపీకి వెళ్ళి పెద్ద ఆయనకేనా? వరదారెడ్డికేనా? ఉక్కు ప్రవీణ్ బాగా తిరుగుతుంది కదా. తిరిగిన మార్కెట్లో తెలిసి ఉండాలి కదా. మార్కెట్ ఎదలదా? బజార్లో ఆయన పరిచయం తక్కువ ఉంటుంది కదా. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? పెద్ద ఆయనకు అంత గుంపు దండిగా ఉంది. వరదారెడ్డికి. లింగారెడ్డికి పర్వాలే. ఆయన తర్వాత ఇప్పుడు సీఎం సురేష్ నాయుడు తిరుగుతుండు కదా. సురేష్ నాయుడు కూడా తిరుగుతుండు కదా. తిరుగుతున్నాడు. ఆయన చెప్పాడు ఎవరికి ఇచ్చినా ఒకటి అన్నాడు. ఎవరికి ఇచ్చినా ఓకే అన్నాడా? చెప్పాడు. ఈడ మాత్రం పెద్దానికి రావాలండి. పెద్దానికి రావాలన్నా? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందన్నా? పర్లేదన్నా, ఏం చెప్పుకోదప్పగా ఏం లేదు. ఆల్రెడీ ప్రొద్దుడు డెవలప్డ్ కాబట్టి ఏం లేదు. ప్రొద్దుడు డెవలప్డ్ కాబట్టి ఏం లేదు. ఏం లేదా? ఏం లేదా? మార్కెట్ స్టార్ట్ చేసినాడు, ఇంకా బస్ స్టాండ్ వేస్తా ఉన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు టీడీపీకి అవకాశాలు ఉంటాయి ఇక్కడ? టీడీపీకి మంచి క్యాండిడేట్ పెడితేనే ఉంటాయి. లేదా ఉక్కు ప్రవీణ్ మీకోసం ఉక్కు కోసం కొట్లాడింది కదా ఆయన, ఉక్కు ఫ్యాక్టరీ కోసం. పెద్ద క్యాండిడేట్ ఏం కాదు. వరదారెడ్డి గారు ఉన్నారు కదా. వరదారెడ్డి అయితే టఫ్ జరుగుతుంది. లింగారెడ్డి లేదు. సీఎం సురేష్ నాయుడు ఆయన జమ్మలవాడు చూసుకుంటే బాగుంటుంది. జమ్మలవాడు చూసుకుంటే బాగుంటుంది అంట. ఇక్కడ వద్దంటారా? అక్కడ భూపేశ్ రెడ్డి ఉండు కదా జమ్మలవాడులో. భూపేశ్ రెడ్డి ఉండు కదా. అంటే ఇంకా అన్ని ఇక్కడ చాలా మంది క్యాండిడేట్స్ అవుతారు కాబట్టి ఇక్కడ కష్టం. పెద్ద ఆయన ఉంటే బాగుంటుంది. పెద్ద ఆయన బాగుంటుంది. టఫ్ ఉంటుంది. లేదంటే కనుక వేస్ట్. మళ్ళీ ఆయననే అవసరం. వైఎస్ఆర్ కాదు, ఉక్కు ప్రవీణ్ కుమార్ మీకోసం ధర్నాలు బాగా చేస్తున్నాడు కదా వ్యాపారస్తులకు. ఇక్కడ గోల్డ్ వ్యాపారస్తులు కూడా బాగా నొలి చేసింది ఈ మధ్యలో. ఏం కనిపించట్లేదు అంతే. ఏం కనిపించట్లేదు. ఏం కనిపించదు. రిజల్ట్ లేదు. చేస్తా ఉన్నాడు కానీ రిజల్ట్ లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్న? జగనేనా? అదేంది? క్యాండిడేట్ లేరు, సరైన క్యాండిడేట్. ఇక్కడేమో వరదరాజు కావాలంటారు, అక్కడేమో జగన్ కావాలి. నాకు లోకల్ ఎవరు చేస్తారో వాళ్ళు కావాలంటారు అంతే. సీఎం చంద్రబాబు నాయుడు వద్దా? ఆయన రాలేడు. మాజీ సీఎం రాలేదంటావా? జనసేన ఎప్పుడే రాలేదు. మళ్ళీ ఇంకో 10 years తర్వాత. ఇంకో 10 years తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ ముసలాయన అయిపోతారు కదా. ఏం లేదు, ఇప్పుడు వచ్చేసాడు. తర్వాత వచ్చేస్తున్నట్టువా? రాజమౌళి రెడీ చేస్తున్నాడు ఇక్కడ అభివృద్ధి. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీకి అవకాశాలు ఉంటాయా ఇక్కడ? జనసేన సపోర్ట్ ఉంది కదా, ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ జనసేనకి ఓట్ బ్యాంక్ ఉందా? ఇక్కడ కార్యకర్తలు ఉన్నదా? ఎవరు ఇక్కడ లీడర్ ఎవరు జనసేన? అయితే కనుక నాది కామూరు కాబట్టి నాకు పెద్ద. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, వరదారెడ్డికి టీడీపీకి టికెట్ వచ్చినా ప్రవీణ్ రెడ్డికి వచ్చిన అవకాశాలు ఉంటాయా? పెద్ద ఆయనకి వస్తుందా? ప్రవీణ్ రెడ్డికి నాకు తెలిసి పెద్ద ఆయనకి వస్తుంది. పెద్ద ఆయనకి వస్తుంది అంటారు. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు సార్?
పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అంటారు. ఇక్కడ ఎమ్మెల్యే మరి టీడీపీ అయిన తర్వాత సీఎం అయినట్లయితాడు మ్యాచింగ్ చేస్తున్నాడు కదా. మ్యాచింగ్ చేస్తున్నాడు సార్ టీడీపీ ఏదైనా రాని, పవన్ కళ్యాణ్ రాని, ఎవరైనా రాని, కానీ మందు గురించి కరెక్ట్గా ఏ నాయకుడైనా బాగా కరెక్ట్గా చేయాలి. మందు అంటే ఏ మందు? బ్రాండ్ తాగేదయ్యా, సారా నువ్వు తాగవా అయిపోతా అక్కడ బ్రాండ్ లిక్కర్ బ్రాండ్ గురించి ఎందుకు రాయల్ స్టాగ్, సిగ్నేచర్, బ్రెడర్ స్ప్రైట్ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో రాయల్ స్టాగ్ అనే బ్రాండ్ అన్న చూపించమనయ్యా. ఏమంది ఆ కంపెనీల పేరు చెప్పు, 4 పేర్లు. ఏది ఇప్పుడు అమ్మేటి? సరే ఒక మ్యాన్సన్స్ అయినా రెగ్యులర్ ఏం ఇప్పుడు అమ్మేటి ఏం చెప్పాలా చెప్పు, ఏమేమి అమ్ముతున్నారు చెప్పండి పేర్లు. నంద్యాలలోనే తయారు చేస్తా అంటే నానాగటన్ని తాగి మనుషులందరూ చచ్చిపోతా అంటే. ఇప్పుడు మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే మంచి మంది వస్తుందా? చంద్రబాబు నాయుడు వస్తే ఒకటి రాజకీయం గురించి నాకు వద్దు, చంద్రబాబు నాయుడు జగన్ రాని, ఎవరన్నా రాని. ఒకటి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, అపకారం కానీ శుభకార్యం కానీ ఏదైనా జరగని మందు లేనిది ఎవడు రాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనే చచ్చిపోయాను అనుకో, తను గుంత తీయకుండా కూడా మందు లేనిది నా కొడుకు గుంత తీయడంలే. ఏం ఇప్పుడు జగన్ వచ్చాడు అని చెప్పి ఇక్కడ మీటింగ్ ఏడన్నా ఏ జిల్లాలో అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో నాయకుడు ఎవడైనా సరే మందు పోయింది ఎవడైనా వస్తారేమో, చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టమని. మందు కావాలి, మందు లేనిది మందు పోసేవాళ్ళు. ఇప్పుడు ఒక బ్రాండ్ అయినా లిక్కర్ మంచిది ఉందా? లేదు. కమిషన్లు దింగుతారు, వేల కోట్లు దింగుతారు. రికార్డు చేయి బాగా ఇట్టాటని ఏ దానికి ఎందుకయ్యా? ప్రతి ఒక్కరు ఎవరు గవర్నమెంట్ అయినా రానయ్యా, ఎవరు ఇప్పుడు నిషేధం అన్నారు, ఏది నిషేధం చేశారయ్యా? ప్రాణాలే